శ్రీధర్ ఈ తప్పు చేయడని అనిపించినా కూడా, శ్రీధర్ బుద్ధి మళ్ళీ మారిందేమో, మొదటికొచ్చిందేమో, శ్రీధరే ఇదంతా చేశాడేమో అనుకున్నాను. కానీ నువ్వు అలా నొక్కి నొక్కి చెప్తుంటే శ్రీధర్ తప్పు చేయలేదన్న ఆలోచన నాకే వచ్చినప్పుడు, శ్రీధర్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న ఆ కార్తీక్, శివనారాయణ మాత్రం ఊరుకుంటారనుకున్నావా? హ్మ్. తను ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమైనా ఏదో ఒకటి చేస్తారు కదా! మరి అలా దొరకకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా లేదా అని గాని, దొరికినా కూడా నేను దొరకకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను గ్రాని అనగానే, "ఏం చేశావే?" అనగానే, "నీకెందుకు గ్రాని? అయినా ఇవన్నీ నీ చిన్న మైండ్‌లో పెట్టుకొని నీ బుర్రని పాడు చేసుకోకు. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. అయినా ఇవన్నీ ఇలాంటివి ఇక్కడ డిస్కస్ చేయకూడదు గ్రాని" అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తర్వాత అసలు శ్రీధర్‌ని ఎలా బయటకి తీసుకురావాలని కార్తీక్ ఆలోచిస్తాడు. ఒకవైపు నాకు శ్రీధర్ ఈ తప్పు చేయడని అనిపించినా కూడా, శ్రీధర్ బుద్ధి మళ్ళీ మారిందేమో, మొదటికొచ్చిందేమో, శ్రీధరే ఇదంతా చేశాడేమో అనుకున్నాను. కానీ నువ్వు అలా నొక్కి నొక్కి చెప్తుంటే శ్రీధర్ తప్పు చేయలేదన్న ఆలోచన నాకే వచ్చినప్పుడు, శ్రీధర్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న ఆ కార్తీక్, శివనారాయణ మాత్రం ఊరుకుంటారనుకున్నావా? హ్మ్. తను ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమైనా ఏదో ఒకటి చేస్తారు కదా! మరి అలా దొరకకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా లేదా అని గాని, దొరికినా కూడా నేను దొరకకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను గ్రాని అనగానే, "ఏం చేశావే?" అనగానే, "నీకెందుకు గ్రాని? అయినా ఇవన్నీ నీ చిన్న మైండ్‌లో పెట్టుకొని నీ బుర్రని పాడు చేసుకోకు. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. అయినా ఇవన్నీ ఇలాంటివి ఇక్కడ డిస్కస్ చేయకూడదు గ్రాని" అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తర్వాత అసలు శ్రీధర్‌ని ఎలా బయటకి తీసుకురావాలని కార్తీక్ ఆలోచిస్తాడు. నాకు మాత్రం ఒక్కొక్కటి అర్థమవుతుంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని. అసలు ఇప్పుడే కదా ప్లాన్ అమల్లోకొచ్చింది. అలాగే ప్లాన్ బి కూడా అమల్లోకి రాబోతుంది. నాకు తెలిసి ఇంకా 2, 3 గంటల్లో మనకి ఒక పెద్ద న్యూస్ అయితే తెలిసిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నీ కాన్ఫిడెన్స్ చూస్తున్న ప్రతిసారి ఏదో ఒకటవుతుంది. నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటావు. కానీ ఆ కాన్ఫిడెన్స్‌ని విరిచేయడానికే ఆ దీప, కార్తీక్ ఎప్పుడు అనుక్షణం పరితపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని, నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సొస్తుందో అని నాకైతే భయంగా ఉంది అనగానే, "భయం ఎందుకు గ్రాని? అయినా నేనున్నాను కదా! అంతా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు" అనగానే, నేను టెన్షన్ పడడం కాదే, అసలు ఏం జరుగుతుందో తెలిస్తే అసలు నాకు గుండె ఆగిపోతుంది. ఒకవేళ చేసిందంతా నువ్వే అని తెలిసిందనుకో, ఇక మీ తాత వచ్చే ఆవేశాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ముందే చూసావు కదా! మీ తాత ఎంతలా వార్నింగ్ ఇచ్చాడో అనగానే, "అవన్నీ పక్కన పెట్టు గ్రాని. నాకు చాలా ఆకలేస్తుంది. మనం భోంచేద్దామా?" అనగానే, "ఇంట్లో ఎవరు తినలేదు కదే" అనగానే, "గ్రాని మనకెందుకు గ్రాని? మనం బయటికి వెళ్దామా?" అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి బయటికైతే వెళ్తారు. "ఎక్కడికెళ్తున్నారు జ్యోత్స్న" అని శివనారాయణ అడుగుతాడు. "ఏం లేదు తాత, నాకు కొంచెం బయట పనుంది. గ్రానీకి కూడా ఏదో పనుందంటే తీసుకెళ్తున్నాను" అనగానే, "ఏం పని? అంతగా పొడి చేసే పనులేమున్నాయి ఆహ్, పారిజాతం నీకు" అని అడుగుతాడు శివనారాయణ. ఇక తర్వాత ఇక్కడ కాశీని కలవడానికి కాశీ వెంటనే జ్యోత్స్నకి కాల్ చేస్తాడు. "అక్క, నేను వెంటనే నిన్ను కలవాలి. అయినా నేను పార్టీ ఇస్తానని చెప్పాను కదా! వైరా గారు నువ్వు కలిస్తే మనం పార్టీ చేసుకుందాం" అని చెప్పేసి అనగానే, "పార్టీయా? ఆ! నేను కూడా అదే అవకాశం కోసం చూస్తున్నాను. ఇప్పుడు నాకు సాక్ష్యాలు దొరకబోతున్నాయి. అంటే నేను ఒంటరిగా గ్రానీని తీసుకెళ్ళకూడదు. అంటే గ్రాండ్‌ని తీసుకెళ్లకుండా నేను ఆ మామయ్య నేను చేసిన స్కామ్ గురించి బయటపడకుండా మామయ్య సంపాదించిన సాక్ష్యాలు నేను తీసుకోవాలి. అప్పుడు నాకు మొత్తం కూడా సెట్ అయిపోతుంది. ఇక ఏ టెన్షను ఉండదు. శ్రీధర్ మామయ్య నన్ను గురించి బయట పెడతాడు అన్న ఆ టెన్షన్ ఉండదు. అలాగే కాశీ ఇప్పుడు నా వైపు ఉన్నాడు కాబట్టి కాశీ గురించి కూడా ఆలోచించాలి, టెన్షన్ పడాలి అన్న ఆలోచన ఏమీ లేదు. ఒక్కసారి నేను సీఈఓ అయిన తర్వాత అప్పుడు కాశీ గాడి సంగతి, ఆ వైరా గాడి సంగతి చెప్తాను అని అనుకుంటూ తన ప్లాన్స్ తాను వేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత వైరా కూడా అసలు శ్రీధర్‌కి శిక్ష పడాలి. ఆ రెస్టారెంట్స్ అన్నీ మూతపడాలి. ఆ తర్వాత కాశీని నేను అణగదొక్కేస్తాను అని చెప్పేసి, అవును, ఈలోపు తన మామ మీద, తన పెళ్ళాం మీద ప్రేమతో, తన మామ మీద బెంగతో ఒకవేళ ఈ కాశీగాడు మారిపోయి ఇదంతా నేను జ్యోత్స్న కలిసి చేయించాము అని చెప్తే, అప్పుడు వాడికి శిక్ష ఏమో కానీ మమ్మల్నిద్దరిని జైల్‌లో వేస్తారు. అప్పుడు నేననుకున్న ప్లాన్ ఏది సక్సెస్ అవ్వదు. అంటే ఖచ్చితంగా నేను ఈ నిజాలు బయట పడకుండా చూడాలి.
జ్యోత్స్న సంగతి పక్కన పెడితే ముందు నేను కాశీని ఆ నిజాలన్నీ బయట పెట్టకుండా చూసుకోవాలి. కాశీని కిడ్నాప్ చేయడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు అని అనుకుంటాడు. అయితే కాశీ బయటికి వెళ్ళాలని తయారవుతుండగా స్వప్న అయితే ఆపుతుంది. "ఎక్కడికి వెళ్తున్నావు కాశీ?" అనగానే "నాకు పనుంది. నేను వెళ్తున్నాను" అనగానే "ఏంటి పనుందా? మా నాన్న గురించి నువ్వు ఏమి పట్టించుకోవట్లేదేంటి కాశీ?" అనగానే "తప్పు చేశానని ఆయనే ఒప్పుకున్నాక ఇక నేను పట్టించుకోవడం ఏముంది?" అనగానే "నువ్విప్పుడు జ్యోత్స్నకి పార్టీ ఎందుకు ఇస్తున్నావు? అసలు ఏం జరిగింది? జ్యోత్స్నకి ఆ వైర ఎవరు? వైరకి నువ్వెందుకు పార్టీ ఇస్తున్నావు?" అనగానే "ఏంటి నన్ను ఎంక్వైరీ చేస్తున్నావు? నువ్వు నన్ను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నా మీద నిఘా పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు నచ్చితే నువ్వు నాతో ఉండాలి అనుకుంటే ఉండు. లేదంటే నన్ను వెళ్ళిపోమంటావా చెప్పు వెళ్ళిపోతాను. అంతేకాని ఇంక నువ్వు నన్ను తప్పు చేసి దోషిని మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు" అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "ఆగు కాశీ! నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియాల్సిందే" అనగానే, "నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను. నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోతాను" అని చెప్పేసి మొండికేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావేరి స్వప్నతో మాట్లాడుతుంది. "ఏం జరిగిందమ్మా?" అనగానే, "ఏంటమ్మా నేను చేసిందా ఎంత తప్పు చేశాననేది నాకు రోజు రోజుకి అర్థమైపోతుంది. అసలు నేను కాశీని ప్రేమించి పెళ్లి చేసుకొని, నాన్నను కాదని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా చేయడం వల్లే నాకు ఇదంతా జరిగింది. అసలు కాశీని పెళ్లి చేసుకోకుండకపోతే అసలు నేను ఆహ్, క కార్తీక్ అన్నయ్య సొంత అన్న చెల్లెలమని తెలిసేది కాదు. అప్పుడు నాన్న అక్కడ ఇక్కడ సంతోషంగా ఉండేవాళ్ళు. నేనే ఇదంతా చేశాను. నా వల్లే నాన్న జైలు పాలయ్యాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే అని అంటూ ఉండగానే అంతలోనే కార్తీక్ ఇంటికి వస్తాడు. కార్తీక్ రాగానే "ఏంటి స్వప్న ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అనగానే "ఏం లేదన్నయ్య. అసలు ఈ కాశీకి ఏమైందో అర్థం కావట్లేదు. మనము ఎంతో శత్రువుగా చూస్తున్న జ్యోత్స్నతో చేతులు కలిపాడు. అంతేకాదు జ్యోత్స్నకి ఈరోజు పార్టీ ఇవ్వడానికి వెళ్తున్నాడు. జ్యోత్స్న ఇంకా వైర అంట ఎవరో, ఆ వైరని కూడా పిలిచాడు పార్టీకి. నేను అసలు నాన్న కోసం పట్టించుకోకుండా నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు" అనగానే "నేను వైర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జాయిన్ అయ్యాను" అని చెప్పాడు. "నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య ఏం చేయాలో" అనగానే "అంటే ఏంటి స్వప్న నువ్వనేది?" అనగానే "అవునన్నయ్య ఇదంతా కాశీ కావాలని చేశాడు. నాకిప్పుడు అర్థమవుతుందన్నయ్య. ఇదంతా కావాలని జ్యోత్స్న, వైర ఇద్దరు కలిసి నాటకం ఆడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. కావాలని కాశీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ కంపెనీని దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారని నాకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోయిందన్నయ్య" అనగానే "అవును స్వప్న. నీ అంచనా నిజమే. కానీ ఇప్పుడు కాశీ ఎక్కడికి వెళ్ళాడు?" అనగానే "తెలీదన్నయ్య. ఏదో రెస్టారెంట్‌కి వెళ్తానని చెప్పాడు." వాళ్ళని కూడా అక్కడికి కాశీ తనకు తెలియకుండా తానే ఒక ఊబిలో కూరుకుపోతున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు స్వప్న. అసలు కాశీ వైరల్ లాంటి వాడితో చేతులు కలపడం ఏంటి? వాడి చేతి కింద పని చేయడం ఏంటి? వాడు ఎప్పుడెప్పుడు మన కుటుంబంలో వాళ్ళు వాడికి దొరుకుతారా అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడు. మన కుటుంబాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అలాంటి వాడితో కాశీ చేతులు కలిపాడు. వాడి అవసరం తీరాక కాశీని ఏం చేస్తాడో అని భయంగా ఉందన్నయ్య. భయంగా ఉంది స్వప్న అనగానే, "చూడన్నయ్య ఇంత మంచి వాళ్ళని తను అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు నాన్న గురించి కన్నా నా భర్త గురించి ఆలోచిస్తున్నావు. తప్పు చేశాడని తెలిసినా కూడా తన మీద జాలి చూపిస్తున్నావు. ఇలాంటిది ఇంత మంచి వాళ్ళందరినీ బాధపెట్టి తను మాత్రం ఏం సంతోషంగా ఉంటాడు అన్నయ్య. నాకైతే భయంగా ఉందన్నయ్య. అక్కడ నాన్నకేమవుతుందో, నాన్న కోసం అబద్ధం సాక్ష్యం చెప్పిన కాశీకి ఏమవుతుందో, వాళ్ళ చేతుల్లో కాశీ ఏమైపోతాడో అని భయంగా ఉందన్నయ్య" అనగానే, "నువ్వేం భయపడకు స్వప్న. నేను కాశీని కాపాడుతాను. కాశీకి ఎటువంటి ఆపద రాకుండా కాశీలో మార్పొచ్చేలా నేను చూసుకుంటాను. అలాగే నాన్న ఏ తప్పు చేయలేదని అందరి ముందు నేను నిరూపిస్తాను. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా చిన్నమ్మని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వైర తన మనుషుల్ని పెట్టి కాశీని కిడ్నాప్ చేయాలని చూస్తాడు. అయితే కాశీ ఎక్కడికి వెళ్తున్నాడో అని ఫాలో అవుతూ కాశీని ఫాలో అవుతూ వెళ్ళాలని అనుకుంటాడు కార్తీక్. ఇక కార్తీక్ అలా వెళ్తూ ఉండగానే కాశీ అంతలోనే ఒక దగ్గర ఫోనొచ్చిందని ఆపి పక్కకు నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా కొంతమంది రౌడీలు అతన్ని కిడ్నాప్ చేస్తారు కాశీని. కాశీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతుండగా కార్తీక్ చూస్తాడు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు కార్తీక్. అయితే ఇదంతా జరిగి మొత్తం కాశీకి ఏం జరగకూడదు. ఇలాగే కాశీ మోసపోకూడదు. కాశీ ప్రాణాలతో ఉండాలి. కాశీకి ఎటువంటి ఆపద జరగకూడదు. తను నా చెల్లెలి భర్త అని చెప్పేసి ఆలోచించి తన చెల్లెలి పసుపు కుంకుమాల కోసం ఇక వెంటనే కాశీని కాపాడడానికి వెళ్తాడు కార్తీక్.
ఆ తర్వాత రౌడీలు కాశీని కిడ్నాప్ చేసి వైరా ఉండే డోన్‌కైతే తీసుకెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వైరా కాశీని కట్టేసి, ఆ తర్వాత కాశీని మేల్కొచ్చేలాగా చేసి "ఏంటి షాక్ అయ్యావా? నేనేంటి నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నేను పార్టీ ఇస్తానంటే నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అనుకుంటున్నావా? నిజానికి నేను నీకు ఉద్యోగం ఇచ్చింది దీనికోసం మాత్రమే కాదు. ఆల్రెడీ ఇక్కడ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ పరువు పడిపోయింది. అది నిట్ట నిలువున కూలిపోయింది. కాబట్టి ఇక నాకు నీతో పని లేదు. అలాగే ఆ కంపెనీ సీఈఓ ఎవరు ఉండకూడదని నేనిదంతా చేశాను. ఈరోజు నీకు శిక్ష పడింది. ఈరోజు ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలని, అలాగే మీ మామయ్యని దెబ్బతీయాలని జ్యోత్స్నొచ్చి నాతో చేతులు కలిపింది. ఆ తర్వాత జ్యోత్స్న సంగతి కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తాడు వైరా. ఇక కాశీని ఫాలో అవుతూ వచ్చిన కార్తీక్ వైరాని అక్కడ చూసి వైరాతో ఫైట్ చేసి కాశీని అక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి స్వప్న, కార్తీక్ కాశీ గురించి షాకింగ్ నిర్ణయం తీసుకోవాలని, కాశీ బాగుపడాలని, కాశీ మంచిగా మారాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. కాశీ ద్వారానే అసలు నిజం చెప్పించి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.